హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. ఇటీవల భారత్ ఏ దేశంతో సహ్యోగ్ కైజిన్ అనే ఉమ్మడి విన్యాసాన్ని నిర్వహించింది? ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ తెలియకపోతే ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. ఇటీవల భారత్ ఏ దేశంతో సహ్యోగ్ కైజిన్ అనే ఉమ్మడి విన్యాసాన్ని నిర్వహించింది? ఏ ఇండోనేషియా, బి జపాన్, సి అమెరికా, డి ఇటలీ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జపాన్. ఇటీవల భారత్, జపాన్ కోస్ట్ గార్డులు చైనా తీరంలో యొక్క సహ్యోగ్ కైజిన్ అనే ఉమ్మడి విన్యాసాన్ని నిర్వహించాయి. ఈ యొక్క విన్యాసం మొదటి ఎడిషన్ 2006లో ప్రారంభమైంది. ప్రస్తుతం 20వ ఎడిషన్గా సహ్యోగ్ కైజిన్ అనే ఉమ్మడి విన్యాసాన్ని చెన్నై తీరంలో నిర్వహించడం జరిగింది. భారత్, జపాన్. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ నాసిన్ను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి కర్ణాటక, డి తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క నాసిన్ను ప్రారంభించడం జరిగింది ఇటీవల ప్రధాని మోదీ గారు. ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నిర్మించడం జరిగింది ఈ యొక్క నాసిన్. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ నాసిన్ను ప్రధాని మోదీ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోని మొదటి డార్క్ స్కై పార్క్ ఎక్కడ ఉంది? దేశంలోని మొదటి డార్క్ స్కై పార్క్ ఎక్కడ ఉంది? ఏ రాజస్థాన్, బి మధ్యప్రదేశ్, సి తెలంగాణ, డి మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర. మహారాష్ట్రలోని డార్క్ స్కై పార్క్తో కలిపి భారతదేశంలో మొదటి డార్క్ స్కై పార్క్గా ఈ యొక్క మహారాష్ట్రలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆసియా ఖండంలోని 5వ డార్క్ స్కై పార్క్గా ఈ యొక్క ఉంది. టైగర్ రిజర్వాయర్కు సంబంధించి డార్క్ స్కై పార్క్ను మహారాష్ట్రలో ఏర్పాటు చేయడం జరిగింది. మన దేశంలోనే మొదటిది ఇది. నెక్స్ట్ క్వశ్చన్. బయో ఏషియా సదస్సు 2024 ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది? బయో ఏషియా సదస్సు 2024 ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది? వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఏ ముంబై, బి ఇండోర్, సి హైదరాబాద్, డి చెన్నై. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సి హైదరాబాద్. బయో ఏషియా సదస్సు 2024ను హైదరాబాద్లో 21వ విడతగా హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఫిబ్రవరి 26 నుండి 28 వరకు జరగనున్న హైదరాబాద్లో 50 దేశాలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని భావిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల నీతి ఆయోగ్ ప్రకారం భారత్లో గడిచిన 9 ఏళ్లలో ఎన్ని కోట్ల బహుముఖ పేదరికం నుండి బయటపడ్డారు? ఇటీవల నీతి ఆయోగ్ ప్రకారం భారత్లో గడిచిన 9 ఏళ్లలో ఎన్ని కోట్ల మంది బహుముఖ పేదరికం నుండి బయటపడ్డారు? వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 24.82 కోట్ల మంది గడిచిన 9 ఏళ్లలో బహుముఖ పేదరికం నుండి బయటపడ్డారని ఇటీవల నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం తెలిపింది. 24.82 కోట్ల మంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ రాష్ట్రం కోరల్ స్నేక్ కొత్త జాతి పామును కనుగొంది? ఇటీవల ఏ రాష్ట్రం కోరల్ స్నేక్ కొత్త జాతి పామును కనుగొంది? ఏ అరుణాచల్ ప్రదేశ్, బి అస్సాం, సి మిజోరాం, డి మేఘాలయ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మిజోరాం. బ్రిటిష్ ఇండియా వైద్యుడైన గోరే పేరు మీదుగా సిరోమైక్రారస్ గోరే అనే పేరును ఈ యొక్క పాముకి నామకరణం చేయడం జరిగింది ఇటీవల మిజోరాం ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్. 4 ఏళ్లకే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కిన చిన్నారి పేరు ఏమిటి? 4 ఏళ్లకే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కిన చిన్నారి పేరు ఏమిటి? ఏ ప్రిషా లోకేష్, బి జారా, సి త్రిపుర్ సింగ్, డి జయదేవి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జారా. చెక్ రిపబ్లిక్కి చెందిన ఈమె అతి పిన్న వయస్కులో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కిన చిన్నారిగా చరిత్ర సృష్టించింది.
ఇంతకుముందు ఈ యొక్క రికార్డు భారత్కు చెందిన ప్రిషా లోకేష్కి చెందినదిగా ఉండేది. ప్రస్తుతం జారా ఈ యొక్క అతి పిన్న వయస్కుల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కిన చిన్నారిగా చరిత్ర సృష్టించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత్ వాయుసేన ఐఏఎఫ్లో చేరిన మిసైల్ పేరు ఏమిటి? ఇటీవల భారత్ వాయుసేన ఐఏఎఫ్లో చేరిన మిసైల్ పేరు ఏమిటి? ఏ పృథ్వీ, బి త్రిశూల్, సి అస్త్ర, డి అగ్ని. ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అస్త్ర. ఇటీవల కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది 100 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదని ఇటీవల భారత్ వాయుసేన తెలపడం జరిగింది. అస్త్ర. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల థార్ ఎడారిలో కనుగొన్న డైనోసార్ శిలాజం ఎన్ని ఏళ్ల నాటిది? ఇటీవల థార్ ఎడారిలో కనుగొన్న డైనోసార్ శిలాజం ఎన్ని ఏళ్ల నాటిది? ఏ 16.6 కోట్ల ఏళ్ల నాటిది, బి 16.7 కోట్ల ఏళ్ళు, సి 17.8 కోట్ల ఏళ్ళు, డి 16.5 కోట్ల ఏళ్ళు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 16.7 కోట్ల ఏళ్ల నాటిదని ఇటీవల థార్ ఎడారిలో కనుక్కున్న డైనోసార్ శిలాజం. ఈ యొక్క శిలాజానికి దారో సరన్ ఇండికస్ అనే పేరు నామకరణం చేయడం జరిగింది ఇటీవల. దారో సరన్ ఇండికస్. నెక్స్ట్ క్వశ్చన్. సైక్లోన్ ఎల్వారో వల్ల ఏ దేశం ప్రభావితం అయింది? సైక్లోన్ ఎల్వారో వల్ల ఏ దేశం ప్రభావితం అయ్యింది? ఏ జపాన్, బి బంగ్లాదేశ్, సి మడగాస్కర్, డి థాయిలాండ్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మడగాస్కర్. సైక్లోన్ ఎల్వారో వల్ల మడగాస్కర్ అనే దేశం ప్రభావితం అవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.